హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము టీజీఐ సెట్ 2024 కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి, ఈ టీజీఐ సెట్ 2024 అడ్మిషన్స్ నోటిఫికేషన్‌లో హెల్ప్ లైన్ సెంటర్స్ ఏవేవి ఉన్నాయి, ఆ హెల్ప్ లైన్ సెంటర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది కూడా మొత్తంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో దీనికోసం మనం tgiset.nic.in అనే వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది. వెబ్సైట్ విజిట్ చేసిన తర్వాత మీకు యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే టీజీఐ సెట్ 2024 అడ్మిషన్స్ డీటెయిల్ నోటిఫికేషన్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ లింక్ కూడా మీరు క్లిక్ చేసుకొని ఇన్ఫర్మేషన్ పొందవచ్చు. లేదా ఈ డీటెయిల్ నోటిఫికేషన్ అనేది పూర్తిగా కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కావాలనుకుంటే ఆ వీడియో కూడా మీరు ఒకసారి గో త్రూ అవ్వండి. మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ అనేది ఉంది, టీజీఐ సెట్ ప్లేలిస్ట్ అనేది ఉంది. ఆ ప్లేలిస్ట్లో వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి. దాంట్లో మీరు ఏ వీడియో కావాలంటే ఆ వీడియో మొత్తం కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. బట్ ఈ వీడియోలో మాత్రం మనము టీజీఐ సెట్ 2024 అడ్మిషన్ సంబంధించిన హెల్ప్ లైన్ సెంటర్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఏమేమి ఉన్నాయి, స్టేట్ మొత్తంలో ఏమేమి ఉన్నాయి అనేది తెలుసుకుందాం. సో ఇందుకోసం మనము tgiset.nic.in వెబ్సైట్ విజిట్ చేయాలి. విజిట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ హోమ్ పేజ్లో లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ అనెక్సర్ 1 అనే లింక్ కనిపిస్తుంది. ఈ లింక్ను మీరు క్లిక్ చేయాలి. లింక్ను క్లిక్ చేయగానే మనకి ఇలా ఒక ఫైల్ ఓపెన్ అవుతుందండి. ఇలా ఓపెన్ అయిన ఫైల్ని మనం చూసుకోవచ్చు ఏమేమి హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయనేది. సో మనకి ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్స్ వచ్చి ఫస్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్, అన్నీ కూడా పాలిటెక్నిక్ కాలేజ్లోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ మోస్ట్లీ ఉంటుంది. ఏ పాలిటెక్నిక్ ఎక్కడైతే ఏ డిస్ట్రిక్ట్లో అయితే పాలిటెక్నిక్ కాలేజ్ లేవో ఆ పాలిటెక్నిక్ కాలేజ్ రీప్లేస్మెంట్గా డిగ్రీ కాలేజ్ ద్వారా మనకి కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ మనకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ బెల్లంపల్లిలో మొత్తంగా 3 రోజులు కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. సో 6th to 9th అనేది ఇక్కడ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. చూడండి, 6th to 9th గవర్నమెంట్ పాలిటెక్నిక్ బెల్లంపల్లిలో, 6th 7th 7th అయితే ఎక్సెప్షన్ ఉంది, ఎందుకంటే 7th రోజున మనకి ఫెస్టివల్ ఉంది కాబట్టి ఆ రోజున కౌన్సిలింగ్ కండక్ట్ చేయట్లేదు. 6th 8th 9th మొత్తం 3 రోజులు కండక్ట్ చేస్తారు. ఇక్కడ అన్ని కేటగిరీస్ వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ చేస్తారు. అలాగే మిగతా కాలేజ్లో కూడా మిగతా కేటగిరీస్ అన్నిటికీ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేస్తారు. షెడ్యూల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ చూసుకోండి. నిర్మల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ నిర్మల్లో 3 days మనకి కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ కూడా ఎక్సెప్ట్ స్పెషల్ కేటగిరీస్ వాళ్ళు, మిగతా వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయవచ్చు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ బాగ్లింగంపల్లి, ఇది హైదరాబాద్లో ఉన్న డిగ్రీ కాలేజ్ అనుకోండి. సో దీంట్లో మనకి 6 days మనకి కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తున్నారు. 3rd నుంచి 9th, ఇక్కడ 3rd నుంచి 9th వరకు కూడా కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఎక్సెప్ట్ 7th. ఓకే, ఇక్కడ కూడా ఎక్సెప్ట్ స్పెషల్ కేటగిరీస్ మిగతా వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. జేఎన్జీపీ గవర్నమెంట్ పాలిటెక్నిక్, మీరు చెప్పాను కదా ఆల్రెడీ, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అన్నింటిలో కూడా మనకి కౌన్సిలింగ్ ఉంటుంది ఖచ్చితంగా. సో ఇక్కడ మనకి 6 days, అంటే ఇక్కడ మొత్తంగా మనకి కౌన్సిలింగ్ అనేది మొత్తం 6 days ఉంటుంది. 3rd to 9th వరకు ఎక్సెప్ట్ 7th మనకి కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ హైదరాబాద్, జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్ కుకట్పల్లిలో మనకి 6 days కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. మాసప్ ట్యాంక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో మనకి కౌన్సిలింగ్ 6 days కండక్ట్ చేస్తారు. ఇక్కడ చూసుకుంటే ఇది తెలంగాణ స్టేట్లోనే ఏకైక పెద్ద హెల్ప్ లైన్ సెంటర్ అని చెప్పుకోవచ్చు. అన్ని కౌన్సిలింగ్ సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ కూడా ఇక్కడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసాప్ ట్యాంక్లో మాత్రం కండక్ట్ చేస్తారు. మిగతా వాటిలలో స్పెషల్ కేటగిరీస్ వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయరు. ఇక్కడ చూసుకుంటే 3rd రోజున మనకి క్యాప్ అండ్ మిగతా కేటగిరీస్ వాళ్ళందరికీ కూడా స్పెషల్గా కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. 4th రోజున స్పోర్ట్స్ అండ్ మిగతా కేటగిరీస్ వాళ్ళందరికీ కూడా 4th రోజున చూడండి ఇక్కడ ఓన్లీ క్యాప్, ఇక్కడ క్యాబ్ వాళ్ళకైతే 3rd రోజు అని చెప్పుకున్నాము. 4th రోజున మనకి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వాళ్ళకి కండక్ట్ చేస్తున్నారు. అండ్ 4th to 6th ఇక్కడ ఎన్సీసీ కేటగిరీ అండ్ మిగతా కేటగిరీస్ వాళ్ళందరికీ కూడా ఇక్కడ స్పెషల్గా కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. 4th to 6th అండ్ 8th రోజున మనకి ఇక్కడ స్పెషల్గా కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మనకి స్ట్రెస్ చేసే పాయింట్ ఏంటంటే 4th to 6th ఇక్కడ ఎన్సీసీ కేటగిరీస్ వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి 9th రోజున పిహెచ్సి అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ అండ్ మిగతా కేటగిరీస్ వాళ్ళందరితో పాటు ఆంగ్లో ఇండియన్స్ కూడా స్పెషల్గా మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ చేస్తున్నారు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసాప్ ట్యాంక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ చూడండి. ద స్లాట్ బుకింగ్ టైమింగ్స్ ఆర్ అవైలబుల్ ఫర్ స్పెషల్ కేటగిరీస్ క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, తర్వాత పిహెచ్సి, ఆంగ్లో ఇండియన్స్ యాజ్ మెన్షన్ ఇన్ ది లాస్ట్ పేజ్ ఆఫ్ దిస్ యానెక్సర్. కింద ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక్కడ స్లాట్ బుకింగ్ ఏ టైమింగ్స్లో చేసుకోవాలి, ఈ స్పెషల్ కేటగిరీస్ వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసాప్ ట్యాంక్లో అనేది లాస్ట్లో ఇచ్చారు. ఆ ఇన్ఫర్మేషన్ మనం చెప్పుకుందాం. అలాగే క్యూక్యూ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో 6 days కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. 3rd to 9th వరకు ఎక్సెప్ట్ 7th, గుర్తుపెట్టుకొని మళ్ళీ నేను స్ట్రెస్ చేయను. జీపీడబ్ల్యూ సికింద్రాబాద్లో 3rd to 9th కండక్ట్ చేస్తున్నారు. 6 days కౌన్సిలింగ్ ఉంటుంది. మనకి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ ఇక్కడ బిహైండ్ కాలనీ గోల్కొండ హోటల్, మాసాప్ ట్యాంక్ హైదరాబాద్. మాసాప్ ట్యాంక్లోనే 2 సెంటర్స్ ఉన్నాయి. మీకు అక్కడ కూడా 6 days కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. బట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసాప్ ట్యాంక్ అనేది స్పెషల్గా మనకి స్పెషల్ కేటగిరీ వాళ్ళకు కూడా కండక్ట్ చేసే అవకాశం ఉన్న కాలేజ్. మనకి బిఆర్ అంబేద్కర్
పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ కరీంనగర్లో 6 డేస్ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తున్నారు. అలాగే ఎస్ఆర్ఆర్ఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ సిరిసిల్లలో 3 డేస్ కౌన్సిలింగ్ ఉంటుంది 6 to 9th. ఎస్ఆర్బీజీఎన్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఖమ్మంలో మనకి 4 డేస్ 5th నుంచి 9th వరకు కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తున్నారు. కొత్తగూడెం గవర్నమెంట్ పాలిటెక్నిక్ రుద్రంపూర్ ఇక్కడ మనకి 3 డేస్ కౌన్సిలింగ్ 6 to 9th ఉంటుంది. మహబూబ్నగర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో 4 డేస్ 5 to 9th 5th to 9th వరకు కూడా కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తున్నారు 4 డేస్. మెదక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్లో మనకి 3 డేస్ కౌన్సిలింగ్ 6 to 9th కండక్ట్ చేస్తున్నారు. సిద్దిపేట గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో మనకి 3 డేస్ కౌన్సిలింగ్ ఉంటుంది. గవర్నమెంట్ పాలిటెక్నిక్ నల్గొండలో 4 డేస్ ఉంది 5 నుంచి 9th వరకు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ సూర్యాపేటలో 3 డేస్ కౌన్సిలింగ్ ఉంది. నిజామాబాద్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో 6 డేస్ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తున్నారు. కాకతీయ గవర్నమెంట్ కాలేజ్ హన్మకొండ ఇక్కడ 4 డేస్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. తర్వాత మనకి ఇంకా కొన్ని సెంటర్స్ ఉన్నాయండి. సో యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ సుబేదారి హన్మకొండలో 4 డేస్ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తున్నారు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ వరంగల్లో మనకి 6 డేస్ కౌన్సిలింగ్ 3 to 9th ఎక్సెప్ట్ 7 ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, అలాగే మనకి ఈ టీజీ ఐసెట్ 2024 అడ్మిషన్స్ స్లాట్ టైమింగ్స్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. 3rd to 9th ఎక్సెప్ట్ 7th మిగతా కేటగిరీస్ వాళ్ళందరికీ అంటే ఎక్సెప్ట్ స్పెషల్ కేటగిరీస్ వాళ్ళు మిగతా వాళ్ళందరికీ కూడా స్లాట్ బుకింగ్ టైమింగ్స్ అనేవి 9 to 5:30 ఒక్కొక్క హాఫ్ అన్ అవర్ 9 to 9:30 తర్వాత 9:30 to 10 అలా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ టైమింగ్ ఇచ్చుకుంటూ 5:30 to 6 వరకు కూడా మనకి స్లాట్ టైమింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి. మనకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసాప్ ట్యాంక్లో మాత్రం 3rd రోజున క్యాప్ వాళ్ళకి స్పెషల్గా 9:30 to 10 అలాగే 3:30 to 4 మిగతా గ్యాప్ టైమింగ్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి గుర్తుపెట్టుకోండి. 9:30 to 10, 10:30 to 11, 11:30 to 12 అలా ఇచ్చారు. సో లాస్ట్ వచ్చి మనకి 3:30 to 4 PM అనేది లాస్ట్ స్లాట్. 4th రోజున మనకి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వాళ్ళకి కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తున్నారు. 10:30 నుంచి స్టార్ట్ అవుతుంది స్లాట్ టైమింగ్ అండ్ వాళ్ళకి 6 వరకు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ 4th to 6th అండ్ 8th డేస్లో ఎన్సీసీ కేటగిరీ వాళ్ళకి ఎన్సీసీ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది 10 నుంచి స్టార్ట్ అవుతే 5:30 వరకు కూడా కౌన్సిలింగ్ అనేది నిర్వహిస్తారు. సో అలాగే 9th రోజున మనకి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి 9:30 నుంచి 12:30 వరకు కూడా స్లాట్ టైమింగ్స్ ఇచ్చారు. ఈ స్లాట్ టైమింగ్స్ చూసుకోండి. ఇక్కడ 6 స్లాట్స్ ఇచ్చారు. ఈ 6 స్లాట్స్లో మీకు కన్వీనియంట్ స్లాట్ ఏదైతే ఉందో దాన్ని మీరు చూస్ చేసుకొని మీరు స్లాట్ బుకింగ్ హెల్ప్ లైన్ సెంటర్ ఫిక్స్ చేసుకోవాల్సి. గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసాప్ ట్యాంక్లో మాత్రమే స్పెషల్ కేటగిరీ వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేస్తారు. అలాగే ఆంగ్లో ఇండియన్స్కి 5:30 నుంచి 6 PM వరకు మాత్రమే కౌన్సిలింగ్ అనేది 9th రోజున కండక్ట్ చేస్తారు. ఈ ఇన్ఫర్మేషన్ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ ఒక సందేహం రావచ్చు, మరి ఈ స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఈ డేస్లో కౌన్సిలింగ్ అటెండ్ కాకపోతే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వాళ్ళకి తర్వాత డేస్లో చేస్తారా? తర్వాత డేస్లో చేయరండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వచ్చినప్పుడు స్పెషల్ కేటగిరీ వాళ్ళకి ఆ పర్టికులర్ సర్టిఫికేట్ని వెరిఫికేషన్ చేయడానికి ఆ రెస్పెక్టివ్ అథారిటీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో దానికి సంబంధించిన ఆఫీసర్స్ని వాళ్ళు ఖచ్చితంగా ఆ రోజున మాత్రమే పిలుస్తారు. కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిగతా డేస్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసే అవకాశం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ మీరు గుర్తుపెట్టుకోండి. ఏ కేటగిరీ కింద అయితే మీరు స్పెషల్ కేటగిరీ కింద సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డే రోజున మాత్రమే మీరు స్లాట్ బుక్ చేసుకొని అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఎక్సెప్ట్ ఈ స్పెషల్ కేటగిరీ వాళ్ళు మిగతా వాళ్ళు ఏ టైంలో వచ్చినా అంటే 3rd నుంచి 9th వరకు మీకు కొన్ని సెంటర్స్లో 5th నుంచి 9th వరకు అలా ఇచ్చారు కదా, ఆ డేస్లో మాత్రమే అంటే 6 days ఉన్న దగ్గర 6 daysలో ఎప్పుడైనా వెళ్ళవచ్చు. మీరు ఫస్ట్ డే స్లాట్ బుక్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోలేకపోయినా మిగతా డేస్లో వెళ్ళైనా కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవచ్చు. అలాగే మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే 5th నుంచి 9th వరకు ఉన్నది కదా, ఆ డేస్లో అయినా కూడా మీరు ఆ డేస్లో వెళ్ళి మిగతా సెంటర్స్ ఎక్సెప్ట్ 6 days లేని వాళ్ళు మిగతా వాళ్ళకి కొన్ని రోజులు కొన్ని చోట్ల 3 చోట్ల 3 రోజులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది, కొన్ని చోట్ల 4 రోజులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది. ఆ డేస్లో ఎప్పుడైనా కూడా మీరు వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవచ్చు. కాకపోతే విత్ ఇన్ ద టైం లైన్ వెళ్ళాలి. మీకు 9:30 నుంచి 6 వరకు ఉంటే 6 లోపే వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత వెళ్ళి మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయమంటే వాళ్ళు ఉండరు కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయరు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్పెషల్ కేటగిరీ వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో మాత్రమే చేస్తారు. మిగతా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో మాత్రం చేసే అవకాశం లేదు. అలాగే ఇంకేదైనా స్పెషల్ కౌన్సిలింగ్ కూడా ఉన్నా కూడా దాంట్లో కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయరు. కాబట్టి మీకు స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ యూజ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో మాత్రమే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవాలి అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఇన్ఫర్మేషన్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ అడ్మిషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు స్కాలర్షిప్స్ ఎలా అప్లై చేయాలి, ఫీజు రింబర్స్మెంట్ క్రైటీరియా ఏంటి, ఫీజు రింబర్స్మెంట్ ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, ఫీజు రింబర్స్మెంట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఈ వీడియోస్ సంబంధించిన నోటిఫికేషన్ మీరు రిసీవ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెనిఫిట్ పొందాలని కోరుకుంటున్నాను. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరీర్.